మీరు ఆరెంజ్లో ఆల్రెడీ బొమ్మలు భాస్కర్ గారితో చేయడం జరిగింది. దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు. మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీ స్టార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ కూడా మల్టీ స్టార్ గారు చేస్తున్నారు పాన్ ఇండియన్ లెవెల్లో. సో మీరేమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి. డెఫినెట్లీ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ ఆల్వేస్ అండ్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ whenever I've met him I've had great experiences, so definitely కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే it will be really really cool. సార్ మీకు టిల్లు స్క్వేర్ కానీ టిల్లు సినిమా కానీ డెఫినెట్గా మీ కెరీర్ని టర్న్ చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలో కథ కంటే క్యారెక్టరైజేషను, కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీ డైలాగ్ డెలివరీయే మెయిన్ హైలైట్. అంటే మన భాస్కర్ గారిని చూసుకుంటే ఆయన మొదటి సినిమా కానీ బొమ్మరిల్లు, ఆరెంజ్, మన పరుగు కానీ ఇలాంటి సినిమాలను చాలా సెన్సిటివ్ సెంటిమెంట్, చాలా ఒక కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న సినిమాలు సార్. సో ఈ సినిమాలు అంటే ఈ సినిమాలతో మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుంది? మీరు భాస్కర్ గారి స్టైల్కి అడాప్ట్ అయ్యారా, మీ స్టైల్కి భాస్కర్ గారు వచ్చారా? డెఫినెట్లీ భాస్కర్ గారి స్టైల్కి నేను అడాప్ట్ అయ్యానండి. ఎందుకంటే ఒక సినిమా తీసే బ్రెయిన్ ఒకటి ఉంటుంది, ఆ బ్రెయిన్లో నడుస్తుందే సినిమా. ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్స్ అవన్నీ జరుగుతాయి. అంటే సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి సార్, కొన్ని సినిమాలు ప్లాట్ డ్రివెన్ ఉంటాయి, కొన్ని సినిమాలు ఈవెంట్ డ్రివెన్ ఉంటాయి. ఇది ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అండి ఇది. బట్ జాక్ అనేవాడి చుట్టూ ఏం జరుగుతుంది, జాక్ అనేవాడు ఒక సిచ్యువేషన్లోకి ఎలా వెళ్ళి పడుతున్నాడు, అది దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ అన్ఫోల్డ్స్.